ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం. ముముక్షు ధ్యాన మోక్షాన్ని పొందాలి అని అనుకునేటటువంటి సాధకుడికి సాధనం ఏంటి? దేని ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాడు? కర్మ ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాడా, లేదంటే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాడా అంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాము అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. జ్ఞానం ద్వారా కాకుండా మరే ఇతర సాధనల ద్వారా కూడా మోక్షం అనేటటువంటిది లభించదు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఉభే సుకృత దుష్కృతే సుకృతంచ దుష్కృతంచ ఇది సుకృత దుష్కృతే. మంచి కర్మలు చెడు కర్మలు రెండు కర్మలు కూడాను జహాతి తొలగిపోతున్నాయి. దేని ద్వారా? బుద్ధియుక్త బుద్ధియుక్త అనగా ఇక్కడ జ్ఞానం ద్వారా తొలగిపోతూ ఉన్నాయి. మంచి కర్మలైనా చెడు కర్మలైనా, ఇక్కడ కర్మలు అనగా కర్మ ఫలితాలు అని తీసుకోవాలి. అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దేని ద్వారా తొలగిపోతున్నాయి అని అంటే కేవలం జ్ఞానం ద్వారా మాత్రమే తొలగిపోతూ ఉన్నాయి. ఏ జ్ఞానం అది? పుస్తక జ్ఞానమా, లేదంటే ల్యాప్టాప్ జ్ఞానమా, లేదంటే ఫోన్ జ్ఞానమా అంటే లేదు. ఏ జ్ఞానము కాదు, ఆత్మ జ్ఞానం. నేను చైతన్య స్వరూపంని, ఆనంద స్వరూపముని అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటానో, ఈ జగత్కి కారణం నేను అని అర్థం చేసుకుంటానో అప్పుడే ఈ కర్మలన్నీ కూడా నశించిపోతున్నాయి, భస్మమైపోతూ ఉన్నాయి. రోస్టెడ్ సీడ్స్ ఏ విధంగా అయితే మళ్ళీ ఉత్పత్తి అనేటటువంటిది ఇవ్వడానికి సామర్థ్యం లేదో వాటికి, అదే విధంగా ఈ కర్మలన్నీ కూడాను భస్మమైపోతూ ఉన్నాయి. అవి మళ్ళీ ఫలితాలను ఇవ్వవు ఒక్కసారి మనకి జ్ఞానం అనేది లభించింది అని అంటే. ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతున్నాయి జ్ఞానం వలన. తస్మాత్ అందువలన యోగాయ యుజ్యస్వ. కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే జ్ఞానాన్ని తెలుసుకో. యోగః కర్మసు కౌశలం. ఈ జ్ఞానం అనేటువంటిది కర్మ కంటే ఉత్తమమైనటువంటిది. కౌశలం అంటే కుశలత. కుశలత అనగా అది తృప్తిని ఇస్తుంది, నిరంకుశ తృప్తిని ఇస్తుంది జ్ఞానం అనేటటువంటిది. ఇక్కడ ఒక సందేహం కలగొచ్చు. ఏంటి అనంటే, మనము పురాణాల్లోనూ లేదా మన పూర్వీకుల నుంచి కూడా విని ఉంటాము, గంగా స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని, లేదా పుష్కర స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని, లేదా కుంభమేళా స్నానం చేస్తే కుంభ స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని, పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని విని ఉంటాం. మరి అవన్నీ కూడా కర్మ ద్వారా, అంటే ఆ రకమైనటువంటి కర్మ ద్వారా పాపాలన్నీ నశించిపోతే జ్ఞానం వలన ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న. కర్మ ద్వారా ఆ పాపాలన్నీ నశించిపోతూ ఉన్నాయి అనంటే అది కేవలం ఆపాదతం మాత్రమే, ఎప్పటికీ కాదు. మనం ఈ రోజు గంగా స్నానం చేశాము అనంటే అది పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యాన్ని ఇస్తుంది కానీ పాపాన్ని తొలగించడం లేదు. పాపకర్మ ఏదైతే ఉందో ఆ పాపకర్మ అకౌంట్ లో అలాగే ఉంటుంది. పుణ్యకర్మ
లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. కానీ జ్ఞానం ఏదైతే ఉందో, మనం పూర్వ జన్మల్లో చేసినటువంటి కర్మలన్నీ కూడాను జ్ఞానం లభించినప్పుడు ఒక్కసారిగా దహించిపోతాయి. ఇంకా మళ్ళీ కర్మ ఫలితం అనేటటువంటిది ఉండదు. పునర్జన్మ అనేటటువంటిది కూడా ఉండదు. అనాది అవిద్య ఏదైతే ఉందో, ఆ అనాది అవిద్య తొలగిపోతుంది ఈ జ్ఞానం ద్వారా. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని పరమాత్ముడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు. అంటే మనమందరము కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.